మీరు గతంలో చూడొచ్చు. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది క్యాస్ట్ సెన్సస్. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే, మోహన్ భగవత్ గారు ఎప్పుడైతే కులగణన చేయొచ్చు కానీ దాన్ని రాజకీయాల్లోకి వాడకుండా చూసుకోండి అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పినారో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కొద్దిగా రాజకీయాల్లోకి వాడకుండా ఉంటారా? ఎందుకు వాడకూడదు? ఇవాళ తెలంగాణనే కాదు, దేశంలో జరిగేదంతా రాజకీయం అంతా కులాల చుట్టే జరుగుతూ ఉంటది. లక్ష్మణ్ గారు, రాజకీయాల్లోకి వాడొద్దని మోహన్ భగవత్ అన్నారు, కానీ రాజకీయాల్లోకి వాడకుండా ఉండడం సాధ్యం అవుతుంది. క్యాస్ట్ సెన్సస్ అనేది ఓన్లీ క్యాస్ట్ కోసం చేస్తుంది. నేషనల్ సెన్సస్ లో క్యాస్ట్ అనేది, ఓబీసీ అనేది కాలం పెంచుతున్నది. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. పకడ్బందీగా జరిగేదానికి ఏంటంటే ఈ ప్రక్రియ ఎప్పుడైతే ఈ 10 years కోసం జరిగే సెన్సస్ ఏందో దానికి సిస్టమ్ ఉంది, పకడ్బందీ రాజ్యాంగ భద్రత ఉన్నది, ఆ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు యాడ్ అయ్యేది ఎస్సీ ఎస్టీతో పాటు ఇప్పుడు ఓబీసీ అనేది సపరేట్ గా యాడ్ అవుతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. రాష్ట్రాల్లో ఇంకొక సూచన లక్ష్మణ్ గారికి, ఇంకొక సూచన, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు. అది ఉంది, ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు. మీరు ఓబీసీ మంత్రిత్వ శాఖను గనక ఈ ప్రభుత్వం తీసుకొస్తే కొంత న్యాయం చేసినట్టు. ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు మంత్రి లేడు. మైనారిటీ మంత్రి కింద ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలి. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కిందే ఉంది. మోదీ బీజేపీ గాని ప్రజా మనోగతాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటుంది. ఏదో ఒకరి ఒత్తిడికో ఒకటి చెప్పితేనో ఇది చేసేది కాదు, ఎవరి మెప్పు కోసమే చేసేది కాదు. ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్, ఇప్పుడు ఎన్సీబీసీ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా రాజ్యాంగ హోదా కల్పించు అనేక సంవత్సరాల దశాబ్దాల డిమాండ్ ఉన్నాయి, ఉద్యమాలు వచ్చినాయి, కానీ ఎవరు తరలిపోలేదు. మోదీ గారు వచ్చిన తర్వాతనే అది పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు, మల్లన్న గారు చెప్పినట్టుగా ఎవరో రాహుల్ గాంధీ ఏదో అన్నాడని కాదు, ప్రజల్లో ఈ భావం వ్యక్తం అవుతుంది. రోజు రోజుకు వాళ్ళలో చైతన్యం పెరిగింది. బీసీలలో కూడా హక్కుల కోసం వాళ్ళ ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు మొత్తం ఒక ఐక్యత దేశం మొత్తం మీద కూడా సాధిస్తున్నారు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకునే ఇవాళ మోదీ గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకపోయేది కాదు. అందుకనే ఏదో ఆశామాషిగా తీసుకునే నిర్ణయం కాదు, దాని మీద పూర్తిగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేసే ఇది చేయడం వల్ల ఈ వర్గాల యొక్క మరి న్యాయపరమైన కోరికని భావించడం వల్లనే కేబినెట్ ఇవాళ ఆమోదం చేసిన తప్పితే గానీ ఉన్న పలంగా ఒక రోజు రాత్రి అనేక దశాబ్దాలు చూస్తున్నారు. 10 సంవత్సరాలుగా అధికారులు ఉన్నారు, దేశమంతా పర్యటన చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కడ పోయినా బీసీ డిమాండ్లు, బీసీ సంఘాలు మాతో ప్రత్యక్షంగా నేను కృష్ణ గారు కలిసినప్పుడు చాలా అదే చెప్తారు. ప్రజల నుంచి వచ్చే వరకు నేనేమి చేయలేను, ఒకటిగా ప్రజల్లో ఒక బలమైనటువంటి ఉద్యమంగానో కోరికగానో డిమాండ్గా వస్తే తప్పకుండా నేను చేస్తాను. ఇప్పుడు మల్లన్న గారు చెప్పాడు మంత్రిత్వ శాఖ విషయంలో లెట్ ద డిమాండ్ కమ్ ఫ్రమ్ పబ్లిక్, ఇంకా రానివ్వండి, ప్రజల్లో రానివ్వండి. ఎందుకంటే రేపు చేస్తే దాన్ని మళ్ళీ వ్యతిరేకించకూడదు, విభేదించకూడదు. ఎందుకంటే ఒక మంచి రైట్ టు బిల్ తీసుకొస్తే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాల విషయంలో ఏ డిమాండ్ లేకుండా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు. ఎందుకంటే ఇప్పుడు బీసీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. మెజారిటీ ప్రజల గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత బీసీ ప్రధానమంత్రి మీద కూడా ఉన్నది అనేది గుర్తు చేస్తా ఉన్నాం. అదే ఈ 10 సంవత్సరాల్లో వారు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇన్ని నేను నిర్ణయాలు చెప్పినా కానీ కొన్ని మచ్చుగా చెప్పినాను. ఇవాళ కమిషన్ కు రాజ్యాంగ హోదానే కాదు, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థ రిజర్వేషన్లో బీసీలకు అది మోదీ గారు వచ్చినాక ఇచ్చిన. నీటిలో డాక్టర్ మెడిసిన్ చదువుకోవడానికి రిజర్వేషన్ లేవు బీసీలకు, 27% ఇచ్చింది. వాళ్ళ కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం వాళ్ళ డాక్టర్లు బయటకు వస్తారు బీసీలు అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఇదే రాహుల్ గాంధీ అన్నారు మొన్న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె వెనకాల ఎంతమంది ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, దానికి బాధ్యత ఎవరు? వాళ్ళు కదా. ఒక జాయింట్ సెక్రటరీ హోదాకు రావాలంటే ఎప్పుడు ఆయన రిక్రూట్ అయితే ఆయన జాయింట్ సెక్రటరీ హోదా రావాలి బీసీ. మీరు చేయలేదు కాబట్టి 2006లో ఐఐటీలో ఐఐఎంలలో 27% విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఐఐటి కాదు కదా, బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏ ఒక్క దాంట్లో రిజర్వేషన్ లేకుండా మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్ర విద్యాలయ గాని, నవోదయ పాఠశాల గాని, సైనిక్ స్కూల్స్ లో గాని, న్యాయ విశ్వవిద్యాలయానికి మొదటిసారి ప్రవేశపెట్టిండు. అంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నట్టయితే ఇవాళ రిజర్వేషన్ పరిస్థితి కూడా ఉండకపోయేది, రిజర్వేషన్ అడిగే పరిస్థితి కూడా ఉండకపోయేది. నిజంగానే 50 చట్టసభల్లో ఇస్తారా?